ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ మాసంలో చాలా విశేషమైన రోజులు ఉన్నాయి. అయితే దత్త జయంతి గురించి కొంతమంది అడిగారు. అసలు ఎప్పుడు జరుపుకోవాలి, వీటికి తిథి నక్షత్రం ఇలా ఖచ్చితంగా అంటూ ఉంటాయా, ఆ రోజున అసలు ఏ విధంగా పూజా కార్యక్రమం చేసుకోవాలి, ప్రత్యేకించి ఆ రోజున ఖచ్చితంగా ఈ పని చేయాలి అంటూ నియమాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. తప్పకుండానమ్మా. దత్త జయంతి అనేటువంటిది మనకు మార్గశిర శుద్ధ చతుర్దశి రోజున దత్తుని యొక్క జన్మ జరిగింది. బుధవారం రోజున కృత్తికా నక్షత్రం ఉన్న రోజున ఆయన జన్మించారు. పైగా గమనించుకున్నట్లయితే చాలా మంది చతుర్దశి తిథి, కానీ ఎక్కువ శాతం మంది మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా జరుపుకుంటుంటారు. ఇక ఈ దత్త జయంతి సందర్భంగా దత్తుని యొక్క ఆవిర్భావాన్ని గనక తెలుసుకుంటే చాలా పుణ్యం సంప్రాప్తమవుతుంది. క్లుప్తంగా మనం తెలియచేద్దామమ్మా. ఈ యొక్క నారదుల వారు ఒకసారి విష్ణు భగవానుల వారిని వేణోళ్ల పొగిడి విష్ణు అనుగ్రహాన్ని పొందుతాడు. నారదా, నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో చెప్పు నాయనా అంటే, మీ యొక్క సత్వ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను మహానుభావ అని చెప్పగా, అది భూలోకంలో భవిష్యత్తులో ఏర్పాటు అవుతుంది, అప్పుడు నువ్వు చూద్దు గాని అని చెప్పగా, ఆ భూలోకంలో విష్ణు భగవాన్ని పొందగలిగే దంపతులు ఎవరున్నారా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళారట. వెళ్తూ వెళ్తూ అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఆ సమయంలో అత్రి మహాముల వారు లేరు. అనసూయాదేవి భార్య ఉంది. ఆమె మహాపతివ్రత ఇల్లాలు. రాగానే నారద మునిల వారిని సాదరంగా ఆహ్వానించి సత్కరించి అతిథి మర్యాదలు చేసి భోజనం తాంబూలాదులు ఇచ్చి పంపించి వేసింది. వెళుతూ వెళుతూ వైకుంఠానికి వెళ్ళగానే అమ్మవారితో ఉన్నటువంటి, అనగా అమ్మవారి పాదాలు తుతుంది, స్వామివారు శయనిస్తున్నారు. నారదుని రాకను చూసినటువంటి వాళ్ళు సాదరంగా ఆహ్వానించారు. ఏంటి విశేషాలు చెప్పనగా, నేను ఇలా భూలోకానికి వెళ్ళాను, అత్రి మహాముని భార్య అనసూయాదేవి గొప్ప పాతివ్రత్యం అనేటువంటి విషయంతో ఆ అనసూయాదేవిని పొగుడుతూ ఉన్నారు. సహజంగా ఆడవాళ్ళకి ఏంటమ్మా అసూయ ఉంటుంది కదా, తన ముందర ఒక ఆడవాళ్ళని పొగిడితే అసూయ పడతారు కదా. అందుకని లక్ష్మీదేవి కూడా అసూయపడి, అయితే ఆమె పాతివ్రత్యం ఎటువంటిదో పరీక్షించడానికే నా భర్తను పంపుతాను నారదా అని అంటుంది. ఈయనకు తిన్నక ఉండకుండా కైలాసానికి పోతారు. ఇదే విషయం అక్కడ చెప్పగా పార్వతీదేవి కూడా అసూయ పడుతుంది. నా భర్తను పంపిస్తానని పార్వతి అంటుంది. సావిత్రి సరస్వతి దగ్గరికి వెళతారు బ్రహ్మలోకానికి. బ్రహ్మదేవుడికి చెబుతుంటే సావిత్రి కూడా నా భర్తను పంపిస్తానంటుంది. ఈ విధంగా భార్య మాటను కాదనలేక ముగ్గురు కూడాను భూలోకానికి అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చారు. వాళ్ళ ముగ్గురు కూడాను బ్రాహ్మణ సన్యాసి రూపంలో వేషధార మార్చుకొని అతిథి దేవోభవ అని చెప్పి అడగగానే వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు మహానుభావులు అయి ఉంటారని చెప్పి ఈ అత్రి మహాముని దంపతులు ఇద్దరు కూడా చక్కగా లోపలికి ఆహ్వానించి భోజన తాంబూలాలు ఏర్పాటు చేస్తుంటే, అయితే మాదొక షరత్ అండి, భోజనం వడ్డించేటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వంట అన్ని ఆవిడే చేసి వివస్త్రగా మాకు వడ్డించాలి అని పరీక్ష పెట్టాలనే ఉద్దేశంతోనే అన్నారు సుమా, ఇక్కడ వేరే అర్థం తీసుకోకూడదు అన్నప్పుడు. అప్పుడు అత్రి మహాముని ఆలోచిస్తాడు, దివ్య దృష్టితో చూస్తాడు. వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, త్రిమూర్తులే వచ్చారు అని చెప్పి భార్యకు చెప్తాడు. చెప్పగానే ఇప్పుడు ఎలా మనం పరీక్షలు ఎదుర్కోవాలంటే అప్పుడు మంత్రోదకం ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్రోదకంతో ఆ ముగ్గురు మీద చల్లగానే వాళ్ళు ముగ్గురు పసిబాలురుగా అయిపోతారు. ఆ పసిబాలురికి చక్కగా దగ్గర తీసుకొని స్తన్యం ఇచ్చి చక్కగా భోజనం ఏర్పాటు చేస్తుంది, చక్కగా తినిపిస్తుంది, ఊయల్లో విశ్రమింపజేస్తుంది. ఇంత లోపల భర్తలు కనబడకుండా ఏమైపోయారు అని చెప్పి భర్తల కోసం ఎత్తుకుంటూ వచ్చారు. చూసిన తర్వాత ఊయల్లో ముగ్గురు పసిబాలుగా కనిపించేసరికి మన భర్తలు మనకు కాకుండా పోయారు, ఈమె మహా ఇల్లాలు అని చెప్పి ఆమెని వేణోళ్ల పొగిడి వేడుకొనగా మళ్ళీ అత్రి మహాముని ఇచ్చిన మంత్రోదకంతో మళ్ళీ త్రిమూర్తులు మళ్ళీ పునరుజ్జీవం పొందుతారు. వాళ్ళ పూర్వరూపం వచ్చేస్తుంది. అంతటా ఆ త్రిమూర్తులు ముగ్గురు కూడా కూడగట్టుకుని కలిసి, ఇంత గొప్ప మహా దంపతులు మీరు, ఆమె మహా పాతివ్రత్యంతో ఉన్నటువంటి మహిళ కాబట్టి ఏం వరం కావాలి కోరుకోనుగా ఇద్దరు ఆలోచించుకొని మీ ముగ్గురు యొక్క త్రిమూర్తులు మాకు సంతానంగా కలగాలని చెప్పి కోరుకున్నారు. ఆ విధంగా కోరుకున్నటువంటి ఫలిత ప్రభావం వలనే అత్రి మహామునికి విష్ణు అంశతో దత్తాత్రేయుడు, రుద్రుడు శివుని యొక్క అంశతో దూర్వాస మహాముని, బ్రహ్మ అంశతో చంద్రుడు, ఈ ముగ్గురు కూడాను సంతానంగా జన్మించారు. ఇది
ఈ సంబంధించినటువంటి దత్తాత్రేయుని యొక్క పుట్టుక. కాబట్టి ఇట్టి దత్తాత్రేయుని యొక్క జయంతి రోజున ఎవరైతే కొన్ని పరిహారాలు గనక పాటిస్తారో వాళ్ళకి గురుబలం అమాంతంగా పెరుగుతుంది. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవాలమ్మా. కానీ ఎన్నో సమస్యలు ఉంటాయండి నిత్య జీవితంలో, సాధారణంగా చూస్తూ ఉంటాం కదా. ఆరోగ్యపరంగానే కావచ్చు, ఆర్థిక పరంగా, వివాహం కానీ, సంతానం కానీ, కొంతమందికి కొన్ని యోగాలు లేవని, గృహయోగం కానీ ఇలాంటి యోగాలు లేవే అని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఈ దత్త జయంతి రోజున ఏమైనా పరిహారాలు ఉంటాయండి? దత్తుడే ఆవిర్భవించినటువంటి రోజుగా చెప్పబడేటువంటి దత్త జయంతి రోజునమ్మా వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడా ఈ పౌర్ణమి తిథిని అందరూ కూడా ఆచరించండి. పైగా అదృష్టవశాత్తు ఆదివారం వచ్చింది కాబట్టి అందరూ ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి అసలు ఈ దత్తునికి అంటే ఏ గ్రహానికి అధిదేవుడుగా ఉంటాడంటే నవగ్రహాల్లో గురుగ్రహం ఉంటుంది కదమ్మా, ఆ గురుగ్రహానికి అధిపతి దత్తుడే. కాబట్టి గురువు దగ్గర ఏమేమి పెట్టుకున్నాడు? గురువు దగ్గర సంతానాన్ని పెట్టుకున్నాడు, ధనాన్ని పెట్టుకున్నాడు, కీర్తి ప్రతిష్టలు పెట్టుకున్నాడు, పనులలో అనుకూలతను పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఈ విద్యని కూడా పెట్టుకున్నాడు. కలియుగంలో ఇవన్నీ కావాలి కదమ్మా. కాబట్టి ఈ సమస్యలన్నీ తొలగిపోవాలంటే దత్తాత్రేయ జయంతి రోజున గురు ఆరాధన చేసుకోవాలి. అయితే చాలా మంది చేసేటువంటి తప్పేంటంటే అసలు సిసలైనటువంటి దత్తాత్రేయుని వదిలిపెట్టి మానవ రూపం ధరించి మలమూత్ర విసర్జన కలిగినటువంటి దేహం ఉన్నటువంటి మనుష్యులని బాబాలుగా చిత్రీకరిస్తూ వాళ్ళ ఆశ్రమాల చుట్టూ, వాళ్ళ ప్రార్థనా మందిరాల చుట్టూ తిరిగి విలువైనటువంటి సమయాన్ని కోల్పోవడమే కాకుండా భక్తితో మనం ఆచరిస్తున్నాం, మనకు పుణ్యం వస్తుంది అనేటువంటి భ్రమతో ఉంటున్నారు, కానీ పాపమే వస్తుంది. ఎందుకంటే మీకు ఒక చిన్న విషయం తెలియచేస్తానమ్మా. మనకు సపోజ్ మీకే ఒక డిపార్ట్మెంట్తో పని ఉంది, ఆ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ మీకు తెలుసు, పిఏ కూడా మీకు కొత్తగా పరిచయం అయ్యాడు ఈ మధ్యనే, కానీ చిన్నప్పటి నుంచి మీకు ఆయన తెలుసు. మీకు ఆ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటో లేకపోతే ఇంకేదైనా డిపార్ట్మెంట్ మీకు అవసరం వచ్చి పని వచ్చినప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? డైరెక్ట్ గా తెలిసిన పర్సన్ దగ్గరికి, డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. కొత్తగా ఈ మధ్యలో వచ్చినటువంటి పిఏ దగ్గరికి అయితే వెళ్ళరు కదా. అటువంటి పిఏ లాంటి వాళ్ళు ఈ బాబా ప్రార్థనా మందిరాలు ఉన్నటువంటి వాళ్ళు. అందుకనే బాబాల చుట్టూ తిరగడం మానేసుకొని చక్కగా మనకు డైరెక్ట్గా తెలిసినటువంటి దైవమే దత్తాత్రేయుడే, ఇంకా ఆయనకు మించినటువంటి దైవం లేదు. కాబట్టి దత్తాత్రేయ ఆరాధన చేస్తేనే పుణ్యం వస్తుంది. మిగతా బాబాల ప్రార్థనా మందిరాల చుట్టూ, బాబాల ఆశ్రమాల చుట్టూ పాదసేవలు చేసుకుంటూ చేస్తే పుణ్యం రాదు కాదు కదా, పాపం వస్తుంది. ఇది మనం తెలుసుకోదగినటువంటిది. అయితే ఏం చెయ్యాలి ఆ సమయంలో ఉన్నప్పుడు? ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి మనవి, ఈ యొక్క దత్త జయంతి సందర్భంగా మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో డిసెంబర్ 15వ తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి డిసెంబర్ 15వ తారీఖు రోజున కాశీలో జరిగే కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక మనం పరిహారాలకు వచ్చినట్లయితేనమ్మా, సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్ర మేల్కొని చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దత్తాత్రేయుని చిత్రపటం కానీ, లేదా ఈశ్వరుని ఆరాధించే వాళ్ళైతే శివ పరివార చిత్రపటం కానీ, విష్ణుని ఆరాధించే వాళ్ళైతే విష్ణు చిత్రపటం కానీ, లేదు అమ్మవారినే ఆరాధిస్తాము, అమ్మవారిని కూడా ఈ రోజు ఎందుకు ఆరాధించాలో ప్రత్యేకమైన విషయం మనం ముందు తెలియజేస్తానమ్మా. అది అద్భుతం. విన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొంది తీరాలనుకుంటారు ఆ యొక్క వృత్తాంతం వింటే. ఇక ఆ రోజున 4 గంటలకల్లా కాలకృత్యాదులన్నీ తీర్చుకుని ఆవు నేతితో దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణము, దత్తాత్రేయ సహస్రనామ పారాయణం చేసుకోవాలి. ఇక తులసి చెట్టు దగ్గర అయితే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. ఇక అరుణోదయ కాలంలో ఉన్నప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యుడికి ఎదురుగా ఉండి 3 సార్లు సూర్యుడికి నమస్కారం చేసి సూర్యాయ నమః, మిత్రాయ నమః అనుకుంటూ అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యాష్టకం 6 సార్లు చదువుకోవాలి. ఇక శుచిర్భూతులై చక్కగా ఉత్తరం వైపున ఫేస్ పెట్టాలి. ఎందుకంటే నవగ్రహాల్లో ఉత్తర దిక్కును సూచించేది గురుగ్రహము కాబట్టి ఉత్తరం వైపున ఫేస్ పెట్టి చక్కగా దత్తాత్రేయ చరిత్ర, చాలా మంది సచ్చరిత్ర అంటుంటారు, దత్తాత్రేయ చరిత్ర మాత్రమే పారాయణం చేయాలి. సూర్యాస్తమయం లోపల సమాప్తం చేయాలి. ఒక్క రోజులో ఆ దత్త జయంతి రోజున దత్తాత్రేయ చరిత్ర, గురు చరిత్ర పారాయణం చేస్తే 108 పారాయణాలు చేసిన ఫలితం ఆ ఒక్క రోజునే వస్తుంది. ఎంత సమయం పడుతుందండి? దాదాపుగా 6-7 గంటల పైన పడుతుందమ్మా పూర్తిగా కావడానికి. చక్కగా
శ్రద్ధగా చేయడానికి 6-7 గంటలు పడుతుంది. సంధ్యా సమయం కాగానే చక్కగా దేవాలయానికి చేరుకుని కాలకృత్యాలను తీర్చుకుని దేవాలయానికి చేరుకుని విష్ణువుని ఆరాధించే వాళ్ళు హయగ్రీవ స్వరూపంగా విష్ణు దేవాలయంలో ఏదైనా లక్ష్మీ నరసింహ, కృష్ణ, వెంకటేశ్వరుడు, అలా రామాలయము, అలాగే శివుణ్ణి ఆరాధించే వాళ్ళు దక్షిణామూర్తిని స్వరూపంగా గురుస్వరూపంగా భావిస్తూ శివాలయానికి, ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్ళమని చెప్పానమ్మా. ఎందుకనంటే ఇది అమ్మవారికి సంబంధించినటువంటిది కనుక చూస్తే సతీ వియోగం అనగా పిలవని పేరంటానికి దక్షిణ యజ్ఞానికి వెళ్ళినటువంటి సతీదేవి అమ్మవారు తనని తాను ఆహుతి చేసుకుంది. ఆ వియోగాన్ని భరించలేక వదిలినటువంటి శరీరాన్ని భుజాన వేసుకున్నటువంటి ఈశ్వరుడు శివతాండవం చేస్తే సుదర్శన చక్రంతో విష్ణు భగవానుల వారు 18 ఖండాలుగా ఏర్పరచడం, ఆ 18 క్షేత్రాల్లో పడడం, అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ఇక సతీ వియోగం విరక్తి చెందినటువంటి శివ భగవానుల వారు పూర్తిగా ధ్యానంలో నిమగ్నం అయ్యాడు. తారకాసుడు ఈ విషయాన్ని కనుక్కొని ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇక మళ్ళీ పెళ్ళంటూ జరగదు ఈశ్వరుడికి. కాబట్టి ఈశ్వరుడికి పార్వతీదేవికి అనగా సతీదేవికి కలిగిన సంతానంతోనే నాకు మరణం కావాలని కోరుకోవడం, అది నెరవేరకపోవడం వల్ల వరగర్వ ప్రభావం చేత ముల్లోకాలని పీడిస్తుంటే అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణు దగ్గరికి వెళ్ళగా అప్పుడు అందరూ చర్చించుకొని పార్వతి అనగా సతీదేవి మళ్ళీ ఎక్కడ జన్మించింది? హిమవంతుని పుత్రికగా పార్వతిగా జన్మించింది. కాబట్టి ఇది తెలుసుకుని దేవతలందరూ పార్వతీదేవిని నీ భర్త ఇతనే అని చెప్పి అతనికి సపర్యలు చేస్తూ అతనికి కాగానే అతన్ని వివాహం ఆడమని చెప్పగా ఆ విధంగా సపర్యలు చేస్తున్నటువంటి సందర్భంలో ఎంతసేపటికి ధ్యానం నుంచి బయటికి రాకపోయేసరికి మన్మధుడి ప్రేరేపణ చేత శివుడు రావడం, కళ్ళు తెరవడం, మన్మధుడు భస్మం అవ్వడం, ఎదురుగా ఉన్నటువంటి సతీదేవి రూపంతో ఉన్నటువంటి పార్వతీదేవిని భార్యగా స్వీకరించడం, ఇవన్నీ జరిగిపోయి తదనంతరం కుమారస్వామి జన్మించడం, తారకాసుర సంహారం జరగడం జరిగింది. మరి ఈ పార్వతీదేవి ఏ నక్షత్రంలో జన్మించింది అనుకుంటున్నారు? మృగశిర నక్షత్రంలో జన్మించింది. కాబట్టి ఆది దంపతులైనటువంటి శివ పార్వతులని సూచించే ప్రతిబింబం ఏంటి? 12 రాశుల్లో జమిని అంటే మిథున రాశి. మిథున రాశిలో దంపతుల చిత్రం ఉంటుంది, అంటే ఆది దంపతులకి సూచిక. పార్వతీ అమ్మవారు మృగశిర నక్షత్రం కదా, ఖచ్చితంగా పార్వతీ అమ్మవారు 3-4 పాదాల్లో ఏదో ఒక పాదంలో జన్మించి ఉంటుంది. ఇక శివజన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అందరికీ తెలిసిందే. కాబట్టి అమ్మవారి సంబంధించినటువంటి నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణమి తిథి కాబట్టి ఆ రోజున ప్రదోషకాల సమయంలో ఎవరైతే గౌరీ అమ్మవారిని చేసి లలితా సహస్రనామ పారాయణం చేయండి, చాలంతే. చేసి అమ్మవారికి స్వీట్ నైవేద్యంగా పెట్టండి. తప్పకుండా ఇవి చేయడం వల్ల ఉదయం గురుచరిత్ర, విష్ణు సహస్రనామ పారాయణం, సాయంకాలం లలిత అమ్మవారి లలితా సహస్రనామ పారాయణం, ఇవి చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి నీచపడినటువంటి గురుగ్రహ ప్రభావం పూర్తిగా తొలగిపోయి గురు అనుగ్రహం కలుగుతుంది, ధన సంపాదన పెరుగుతుంది. సంతానం కావాలనుకునేటువంటి వాళ్ళకి దైవానుగ్రహంతో కలిగిన సంతానం అమ్మా. వివాహమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారోనమ్మా, ఈ రోజున గనక పుణ్యాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా శివ కేశవ అమ్మవారి అనుగ్రహంతో సంతానవంతులవుతారు. అదృష్టవంతమైన సంతానం కలుగుతుంది. విద్య రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి భవిష్యత్తులో మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి. తల్లిదండ్రులు ఎవరు చేసినా విద్య అపారమైనటువంటి విద్య లభించి తీరుతుంది. పనులలో ఆటంకాలు, ప్రాజెక్టులన్నీ లక్షలు కోట్లు పెట్టుంటారు, ప్రాజెక్టులన్నీ ఆగిపోయి ఉంటాయి. ఈ రోజున చెప్పేటువంటి పరిహారం ద్వారా ఆ ప్రాజెక్టులో కదలిక వచ్చి ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. అలాగే ఎంత పని చేసినా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పేరు ప్రతిష్టలు రావట్లేవు అనుకునే వాళ్ళకి ఈ చెప్పినటువంటి పరిహారం చేయడం ద్వారా అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, మీ పనికి తగినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం లభించి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తం మీద దత్త జయంతి ఈ విధంగా చేసుకుంటే ఎన్నో సమస్యలకి పరిహారం అయితే ఉంటుందని చెప్పారు గురుగారు. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.